నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఏరియా కువైట్లో షబ్ది అనే ఎడారిలో ఉంది. చూశారు కదా, మొత్తం అంతా ఎడారి. ఈ ఎడారిలో ఇక్కడ కనిపిస్తున్న ఫ్లాట్లలో కువైట్ అంతటికి తినడానికి కుబూసులు సప్లై చేస్తుంది కదా కంపెనీ, ఆ కంపెనీలో పనిచేస్తున్నారు మన తెలుగు పిల్లలు. వాళ్ళతో మాట్లాడదామని ఇక్కడికి దాకా వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక వాళ్ళు నైట్ డ్యూటీ చేసి నిద్రపోతున్నారంట. ఇంకా ఎవరు లేవలేదు. ఒక పిల్లోడు నిద్ర లేచాడు. ఆ పిల్లోడితో మాట్లాడదాము ఇప్పుడు. కువైట్లో కుబూసులు మొత్తం కువైట్ అందరికి సప్లై చేస్తారు కదా. కుబూసులు అంటే మన ఇండియాలో రొట్టెలు అంటారు. అవి తయారు చేసే ఫ్యాక్టరీ వర్కర్స్ దగ్గరికి వచ్చాను. మన తెలుగు వాళ్ళే పనిచేస్తున్నారు. ఈ తమ్ముని పేరు అంట అడిగి తెలుసుకున్నాము. చెబుతాము, నీ పేరేంటి? నూర్ మొహమ్మద్ పఠాన్. నూర్ మొహమ్మద్ పఠాన్. ఏ ఊరు? కడప. కడప. కువైట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుందా? ఇక్కడ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు డ్యూటీ? 8 గంటల డ్యూటీ. 8 గంటల డ్యూటీ. 3 షిఫ్ట్లు ఉంటుంది. 3 షిఫ్ట్లు ఉంటుందా? మార్నింగ్ సెకండ్. ఎవరన్నా ఏజెంట్ తరపున వచ్చావా లేదంటే కేరళకి పోవాలా? ఆఫీస్ కేరళకు పోవాలా? కేరళకు పోయి ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూ ద్వారా రావాలి కువైట్కి. ఇక్కడ శాలరీ ఎంత ఇస్తారు? 144. 144. అంటే రూమ్ వాళ్ళదే, ఫుడ్ మనది. రూమ్ వాళ్ళదే, ఫుడ్ ఉంది. 144 అంటే 40,000 వస్తుంది ఇండియా డబ్బు. ఇక్కడ ఖర్చు ఏమైనా ఉంటుందా ఇంకా మీకు? అన్నం తిన్నాయి కదా, అన్నం రీఛార్జ్ ఎంత అవుతుంది? 30 దినాలు అయిపోతుంది. అంటే 110 దినాలు మిగులుతుంది. 30,000 మిగులుతుంది. మీ రూమ్ లో ఎంతమంది ఉంటారు? 4 ఉంటారా? ఎక్కడ వాళ్ళు అందరూ? ఆంధ్ర వాళ్ళు, బొంబాయి వాళ్ళు, కోకని వాళ్ళు. ఇక్కడ తెలుగు వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారా? తెలుగు వాళ్ళు ఉన్నారు. మీకు ఇక్కడ ఏదైనా కావాలంటే సిటీకి వెళ్ళాల్సిందేనా? బకాలా ఉన్నాయి కదా. బకాలా ఉందా? నెలకి ఎన్ని చుట్టీలు ఉంటాయి? నెలకి 4 చుట్టీలు ఉంటాయి. ఇప్పుడు ఇండియా నుంచి కువైట్కి వచ్చావు కదా, నీకు ఇక్కడ క్లైమాక్స్ అంతా ఎడారిలో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఫ్యామిలీ ఏమన్నా గుర్తొస్తుందా? మామూలే, ఫ్యామిలీ గుర్తు వస్తూ ఉంటుంది. వీళ్ళకు ఏ వస్తువైనా కావాలి అంటే సిటీకి రావడానికి చాలా దూరం ఫ్రెండ్స్. అందుకని ఇక్కడే ఒక షాప్ ఉంది. ఈ షాప్లో ఎంత రేటు అయినా సరే ఇక్కడే కొనుక్కుంటారు. ఇక్కడ కొద్దిగా రేట్ ఎక్కువ. బట్టలు, షాంపూలు, సోపులు, మొత్తం అన్నీ కూడా, చెప్పులు, షూస్ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడే కొనుక్కుంటారు. ఇక ఇక్కడ వీళ్ళకి సపరేట్గా ఒక రెస్టారెంట్ కూడా ఉంది, కేరళ వాళ్ళ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో చపాతీలు, చికెను, ఇట్లాంటి టిఫిన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడ ఏదైనా తినాలనుకుంటే ఇక్కడికి వచ్చి తింటారు. చూడండి, చపాతీ, చికెన్ ఆర్డర్ చేశాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.